హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. దిస్ ఇస్ దివ్య. ఈరోజు కథ ఖాళీ కుర్చీ. రచయిత సత్యం శంకరమంచి. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? పిచ్చోడు. అతన్ని కొందరు పిచ్చి మహారాజు అంటారు, మరికొందరు పిచ్చి దేవుడు అంటారు. అతను ఎవరితోనూ ఏమీ అనడు, విలాసంగా నవ్వుకుంటూ వీధి వెంట వెళ్ళిపోతుంటాడు. చిరిగిపోయిన చొక్కా మోకాళ్ళ కిందకి వేలాడుతుంటే ఓ కందిపుల్లకి పురకాస చర్నాకోలాలా కట్టి ఆ చర్నాకోలా గాలిలో జలిపించుకుంటూ నడిచి వెళ్తాడు. పిల్లలు కనిపిస్తే పకపకా నవ్వుతాడు. గాలిగోపురంలోని పావురాళ్ళు రెక్కలు టపటపాలాడించుకుంటూ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరితే తను చప్పట్లు కొట్టి పొర్లి పొర్లి నవ్వుతాడు. అతని దేవురో తెలియదు, పేరేమిటో అంతకంటే తెలియదు. ఓ రోజు ఉన్నట్టుండి ఊళ్ళోకొచ్చి పడ్డాడు. పొద్దున్నే శేషమ్మ పునుగులేస్తుంటే వెళ్ళి గడపలో కూర్చొని చెయ్యి జాపాడు పెట్టమని. బోనీ కాకుండా అడుక్కునే వాళ్ళ గోలేమిటో పో అంది శేషమ్మ. మళ్ళీ చెయ్యి జాపాడు పిచ్చోడు. ఛీ పో అని గంట ఎత్తింది. పిచ్చోడు లేచి వెళ్ళిపోయాడు. మరుక్షణంలో సుడిగాలి రేగింది. దుమ్ము దోగర ఉవ్వెత్తున లేచి వచ్చి పునుగుల నిండా బగోనీలో నూనె నిండా పడి ఇంత దుమ్ము శేషమ్మ కళ్ళల్లో కొట్టి మరీ వెళ్ళింది. ఆ తర్వాత పిచ్చోడు సుబ్బయ్య మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపాడు. సుబ్బయ్య ఏ కలనున్నాడో పోసమిఠాయి ముక్క తుంచి పిచ్చోడి చేతిలో వేశాడు. గంట తిరిగిందో లేదో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భజన సమాజాలు బళ్ళు కట్టుకుని దిగాయి. కొట్లో ఉన్న మిఠాయి అంతా అమ్మకమైపోయింది. అంత లాభం ఈ మధ్యకాలంలో సుబ్బయ్య కళ్ళ చూడలేదు. ఊరందరికీ తెలిసిపోయింది పిచ్చోడు చెయ్యి గొప్పది, అతడు అడుగు పెడితే చాలు శుభమని. ఆ రోజు నుంచి పిచ్చోడు చక్రవర్తి. ఏది కావాలన్నా ఎగిరి గంతేసి ఇస్తారు. కానీ అతను అందరి దగ్గర తీసుకోడు. ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాడికి అదృష్టం కలిసి వచ్చినట్లే. జోదగాళ్ళు అతని చెయ్యి తాకి పేకాటుకు వెళ్ళాలని ఆత్రపడ్డారు. కానీ అతను అందరి చెయ్యి అంటుకొనివ్వడే. పెళ్లి జరిగినా, పేరంటం జరిగినా, సభ జరిగినా, సమావేశం జరిగినా అందరూ పిచ్చోడి కోసం ఎదురు చూస్తారు. అతను వచ్చి నాలుగు మూలలు తిరిగి ఏ పండో ఫలమో తీసుకుని వెళ్ళిపోతే ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఓసారి సీతారామయ్య గారింట్లో పెళ్ళి. పెద్ద పెద్ద పందిళ్ళు వేసి మేళతాళాలతో ఘనంగా ఏర్పాటు చేశారు. 3 రోజుల నుంచి పిచ్చోడి కోసం వెతుకుతున్నారు. ఎక్కడా కనిపించలేదు. మనుషుల్ని పంపించారు, దొరకలేదు. అతను వచ్చి పెళ్లి పందిట్లో నడిచి వెళ్ళలేదే అని అందరి గుండెల్లో భయం. ముహూర్తం మరో గంట ఉందనగా ఆకాశం ఉరిమింది. మబ్బులు పెలపెలలాడాయి. కుండపోతగా జోరున వర్షం. పిచ్చోడు రాలేదు. వర్షం ఆగలేదు. పెద్దలంతా ఈ పెళ్లి జరుగుతుందా అని భయపడి కాళ్ళు చేతులు ఆడక బెంబేలు పడుతున్నారు. అలాంటి సమయాన వర్షంలో తడిసి వణుక్కుంటూ పందిట్లోకి వచ్చి పడ్డాడు పిచ్చోడు. హమ్మయ్య అనుకున్నారు అందరూ. కుర్చీ వేసి కూర్చోపెట్టారు. నీళ్లు కారుతున్న జుట్టు తుడుచుకోడు, పొడి బట్టలిస్తే వేసుకోడు. తోరణాల్ని బాజా భజంత్రీల్ని చూసి నవ్వుతాడు. అలా అతను నవ్వుతుంటే గొప్ప ధైర్యంగా ఉంది అందరికీ. పాలు పలహారాలు ఇస్తే వద్దన్నాడు. వర్షం తగ్గుముఖం పట్టింది. పందిరి అంతా తిరిగాడు. కాసేపు డోలు వాయించి పెద్దగా నవ్వాడు. పెళ్లి కూతుర్ని చూపించమన్నాడు. సిగ్గుపడుతూ నుంచున్న పెళ్లి కూతుర్ని చూసి మళ్ళీ నవ్వాడు. పెళ్లి కూతురి చేతి నుంచి తాంబూలం తీసుకుని నములుతూ చర్నాకోలా ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే, వాన తగ్గి పెళ్ళున ఎండ వచ్చి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఓసారి దొరగారి కోటలో ఎవరితోనో మాట్లాడుతున్నారు. సరాసరి కోటలోకి వెళ్ళి దొరగారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు పిచ్చోడు. ఏమి టీవీగా కూర్చున్నాడు. జమీందారు గారిని మించిన దర్జాతో కూర్చున్నాడు. ఏమన్నా కావాలా అని అడిగితే ఏం అక్కర్లేదని చెయ్యి ఊపాడు. కొంతసేపటికి దొరగారికి తాంబూలం తీసుకొచ్చారు. హుందాగా వేలు చూపించాడు తనకు కావాలని. రాచ టీవీతో తాంబూలం నములుతూ చర్నాకోలా ఊపుకుంటూ లేచి వచ్చేశాడు. అలా దొరలకి దొరగా చలామణి అయ్యే పిచ్చోడు తిరిగి తిరిగి ఎంత రాత్రైనా గాలిగోపురంలోకి వచ్చి పడుకునేవాడు. ఒక రాత్రివేళ హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది పిచ్చోడికి. చెంగున లేచాడు. గుండె చిల్లులు పడేటట్టు ఏడుస్తోంది సుబ్బమ్మ. ఒక్కగానొక్క కూతురు, పెళ్లికెదిగిన కూతురు జబ్బున పడింది. అందరూ ఆశలు వదులుకున్నారు. తల్లి ఆపుకోలేక గొల్లుమంటుంటే చీకటి చెదిరిపోతుంది. పిచ్చోడు చర్నాకోలా తీసుకుని పరుగు పరుగున సుబ్బమ్మ ఇంటికొచ్చాడు. సుబ్బమ్మ పిచ్చోడిని చూసి
నా అయ్యా వచ్చావా, నా దేవుడు వచ్చావా, నీ చేత్తో నా బిడ్డను తాకయ్యా, నా బిడ్డను బతికించయ్యా అని పిచ్చోడి కాళ్ళు పట్టుకుంది. పిచ్చోడు మంచం మీద కూర్చున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే పిచ్చోడు ఆ రోజు ఏడ్చాడు. కన్నీళ్లు దారలు దారులుగా పిల్ల మీద పడ్డాయి. నుదురు నిమిరాడు, ఒళ్ళు నిమిరాడు. ఏడ్చి ఏడ్చి చెర్నాకోల అక్కడే వదిలేసి గోపురంలోకి వచ్చి పడుకున్నాడు. అందరూ ఆశలొదులుకున్న సుబ్బమ్మ కూతురు కళ్ళు విప్పి చూసింది. మర్నాడు ఊరంతా వనసమారాధన ఏర్పాటు చేసుకున్నారు. సామాన్లన్నీ సర్ది తోపులోకి వెళ్ళాలి. పిచ్చోడు కనిపించలేదు. అతను ఎదురొచ్చి కనిపిస్తే తప్ప బయలుదేరడానికి వీల్లేదాయే. మనుషుల్ని పంపించారు వెదకమని. ఎక్కడా కనిపించలేదు. ఎవరో గాలిగోపురంలోంచి పెద్దగా కేకేశారు, పిచ్చోడు చచ్చిపోయాడని. ఊరంతా గొల్లుమంది. ఆడవాళ్ళు పిల్లలతో సహా గోపురం దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. బోరు బోరుని ఏడ్చారు. ఊరంతా కన్నీళ్లు. పిల్లలు ఏడ్చారు, పావురాళ్ళు ఏడ్చాయి. పెద్దలంతా చేరి పిచ్చోడికి అంతిమ యాత్ర ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల వారు దేవుడి వాహనాన్ని మోసినట్టు మోసారు. కృష్ణ ఒడ్డున పిచ్చోడిని బూడిద చేశారు. వన సమారాధనకి తెచ్చుకున్న సంబారాలతో కృష్ణ ఒడ్డున వంట చేసి బేదలకు అన్నదానాలు చేశారు. ముందు వినాయకుడిని ప్రార్థించినట్టు ఏ పని తలపెట్టినా పిచ్చోడి సమాధికి మొక్కి ఆ తర్వాత వెళ్ళారు ఊరి జనం. పెళ్ళైనా పేరంటమైనా సభైనా సమావేశమైనా పందిట్లో ఓ ఖాళీ కుర్చీ వేసి అక్కడ తాంబూలం పెడతారు. అది పిచ్చోడి కుర్చీ. సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.